హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేకం కిరణ్. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటికైనా అప్పటికైనా అంటారు గురువుకు దండం పెట్టని వాడు అంటారే. ఏనాడు పల్లెల పబ్బట్టి అయ్యల హారతి పట్టుకొని అయ్యా గురువర్య నేను కన్న కొడుకు నా కొడుకు చక్రవర్తి మహారాజు నీ చేతులు పెట్టిపోతాను. నీకెత్తిన సర్వశాస్త్రాలు నా కొడుకు నేర్పువాలి. ఆ చక్రవర్తి మహారాజు నీసి కన్న తల్లి గురువు చేతు లోపల పెట్టి ఎనక మరి మోరాలు వేడిగస్తున్నది ఆ కన్న తల్లి. తల్లిలో ఇళ్ళ బయటికి వెళ్ళిపోవాలి. ఏడిగడ్డ స్కూల్ వల్ల 5 ఏళ్ల పిల్లగాడు చక్రవర్తి మహారాజు బలగ బలపాలు చేతికిచ్చి చదివే బల్ల లోపల చదువు శాస్త్రాలు ఎట్లా నేర్పుతున్నాడో చక్రవర్తి మహారాజు దగ్గర తీసుకొని ఆ చదివే బల్ల లోపల సరస్వతి చక్రవర్తి మహారాజు చదివే బల్ల లోపలండి విద్యల్లారి తేరండి పిల్లగాడు మరి పొడిసే బొద్దు అనుకున్నది పిల్లగానికి వంకలేవు 12 24 కలతోడి పిల్లగాడు ఉట్టి పడుతున్నాడయ్యా. అలనాడు చక్రవర్తి మహారాజు అన్ని విద్యల్లారి తిన్న పిల్లగాడు ఏమనుకున్నాడు, ఎప్పుడు తిన్నది తిండి కాదు, ఎప్పుడు ఆడింది ఆట కాదు, ఎప్పుడు పాడింది పాట కాదు. కలియాడు ఇళ్ళ లోపల నాకన తల్లి వీరలచ్చమ్మ నాకన తల్లి కనుక మల్లయ్య ఉన్నాడు. నా తల్లి బేడికి వెళ్ళిపోవాలి, నా తల్లి బేడికి వెళ్ళిపోవాలని పిల్లగాడు ఇప్పుడే గురువు బేడికి వెళ్ళిపోయి గురువుతో దీవెన తీసుకొని నా కన తల్లి బేడికి వెళ్ళిపోతానని పిల్లగాడు చక్రవర్తి మహారాజు అయ్యా గురువు బేటికి వస్తన ఉన్నాడు. ఎవరు
కృష్ణుడు ఆ విష్ణు నారాయణమూర్తి కొడక 16 గుర్రాల రథం నడిపిన వాడు శ్రీకృష్ణుడు తప్ప ఎవరు నడపలేదు అయినా నీకు ఎందుకు కొడకాలి అయ్యా నేను వెనుకకు మరలి పోవంగా చిత్రపటం లోపల కనిపించిండు అయితే గొల్ల గోపాలకృష్ణుడే నడిపిండు గాని ఆ తర్వాత ఎవరు నడపలేదు అంటున్నావు అయ్యా నా మది లోపల ఒక మాట అనిపిస్తున్నది అయ్యా అలనాడు గోపాలకృష్ణుడే అటువంటి గుర్రాలను నడిపిండు రథాన్ని నడిపిండు కాబట్టి 16 గుర్రాల రథాన్ని గురువర్యో అయ్యా నడపాలన్న కోరిక నాకు కలిగిందయ్యా ఓ గురువర్య నేడు కొడుక చక్రవర్తి మహారాజ ఒక మాట చెప్పుతన్నరా దేవాల దేవతల 30 కోట్ల 340 కోట్ల 500 లింగాలు చారవంతులు సురాయాక్ష కరుణ గంధర కిందర కింపురు శకరక సారినంద కొడుక ఎవరి తరవుగా లేదు కొడుకన్న రమాణుడు నువ్వు ఉన్నవురా కొడుక నీ తరవు కాదు నీ తండ్రి తరవు కాదురా అయ్య వద్దు వద్దు కన్న కొడుక అందరూ ఉంటలేదు
కృష్ణుడే నడిపిండు ఆ తర్వాత ఎవరు నడపలేదు అన్నావు ఈ వాడి రోజు లోపల ఆ యొక్క రథాన్ని నేను నడిపిన దేవార దేవతల్లో ఎవరు ఏనుగు గొల్ల గోపాల కృష్ణుడు నడిపిండు ఈ యొక్క అటువంటి కనుక ఈ మానవ లోకం లోపల నువ్వే నడిపినవురా శభాష్ కొడుక నిన్ను నచ్చు నీ బుద్ధి మెచ్చిన నాకు సంతోషం అనిపించింది సత్తం వెళ్ళిపోతే ఇంటికి నాకు సెలవు పెట్టిగా కొడుక శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిన స్థానించి దీవెన పెట్టిండు బంగారాల కొడుక అని దీవెన పెట్టిన వారే గురువుతో దీవెన తీసుకొని పిలగాడు అగల్లోగిల్ల తొవ్వన పడుతున్నాడు పడితే 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 పడుతూ చిన్నప్పుడు నా కొడుకు బల్లల అడగొట్టి వచ్చే పెరిగి పెద్దోడు అయిన నా ఎత్తు కొడుకు 20 ఏళ్ళ కొడుక ఇంటికి వస్తున్నాడా అందుకే అంటాడు వల్ల ఇప్పటికైనా కన్న తల్లి ఉండేనో కడుపు ఇన్సారితో చేసుకున్న భార్య ఉంటారో జీవన ఆడుతుందా కన్న తల్లి ప్రేమకరమైన ప్రేమల్ని కష్టాలు కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కాబట్టి కన్న తల్లి నా కొడుకు ఎండలో వాడి అత్తండవా మరి ఇప్పటికైనా హరం బట్టి దున్నినోడి కన్నా కలం బట్టి రాసినోళ్ళకే రందెక్కువ ఉంటుందా నా కొడుకు శిలికలాంటి మొక్క చిన్నది అవసరాంటి మొక్క వారిపోయి ఎర్రటి ఎండ లోపల నా కొడుకు చదువు బల్లలకి వెళ్ళి ఇంటికి వస్తున్నాడా అని శముతో నీళ్ళు పట్టుకున్నది ఆ కన్న తల్లి వీరలక్ష్మీదేవి నా కొడుకు ఎదురుగా పోయి కనుకనేవి నేను నా కొడుకు చేతో నీళ్లు పెట్టి నా కొడుకుని ఇంటికి తీసుకొని వస్తానా ఎట్లా వెళ్ళిపోతున్నది ఆ కన్న తల్లి ఎట్లా పోతున్నది బాలబోత ఉన్నదమ్మాల మొగ్గలాలి చెయ్యబోత ఉన్నదమ్మాల మొగ్గలాలి బాలబోత ఉన్నదమ్మాల మొగ్గలాలి చెయ్యబోత ఉన్నదమ్మాల మొగ్గలాలి బాలబోత ఉన్నదమ్మాల మొగ్గలాలి చెయ్యబోత ఉన్నదమ్మాల మొగ్గలాలి
చిన్నవేంది అవసరాన్ని ఒక ఆడిపోయింది ఈ అక్క మరి కొడుక మరి ఎప్పుడు వచ్చినవురా మరి ఏమైంది అంటారు నీ సిరికలాటముకో చిన్న కొడుకో నీ అవసరాలు కాలుపోయిన కొడుకో నీ అవనకి అప్పుడే అనపోతే భయమా నీ అవ్వకు భయమా నీకు భయం తీసి ఏంది నా సిరికలాంటి ఒక వచ్చిందండి పాలలు పగలు ఎవరేమన్నారు నన్ను ఎవరేమంటారే నన్ను ఎవరేమంటారు ఏమలేని కొడుక రారా అన్నం తిందు రా బిడ్డ రోజు తొక్కేరే నీ ఏం తొక్కురా సిద్ధకాయ తొక్కు మాడికాయ తొక్కు సిద్ధకాయ తొక్కు మాడికాయ తొక్కు రోజు తొక్కే నీ సిద్ధగా తొక్క చల్లకుండా సిద్ధగా తొక్క అంటే ఏంటిది మామిడికాయ తొక్క అంటే సిద్ధకాయ తొక్కు అంటున్నావు చికెన్ మాడికాయ తొక్కు అంటున్నావు ఇలా పప్పు నీకు కాదు బిడ్డ నేనా అయితే పక్కన మమ్మీ అయితే ఇప్పుడు నాకు అన్నం పెడతావా అవునరా పిలిపిస్తావా ఎత్తుకొని తినిపిస్తావా అబ్బా ఇప్పుడు అప్పుడే ఎత్తుకున్న కొడుక ఇప్పుడు ఎత్తుకోవాలంటే చిన్నప్పుడు 5 ఏళ్ళ పిల్లగానప్పుడు ఎత్తుకున్నా ఇప్పుడు నా ఎత్తు కొడుకు అయినా ఎట్లా ఎత్తుకుంటారా మమ్మీ ఇప్పుడు మమ్మీ అయితే నాకు ఎండలో వాడు వచ్చింది కాబట్టి తల్లంగా గాడుకు మెల్లంగా నిద్రస్తుంది పట్టకోళ్ళ మత్త వేసి ఉంటే గడిసేపు పండుకున్నాక తర్వాత ఆనాడు కన్న తల్లి నా కొడుకు నేను పండుకుంటా అంటున్నాను చల్లని గట్టికి నా కొడుకు పట్టమంతాలు పరుపులు చేస్తానా పట్టమంతాలు చేసింది ఆ తల్లి పరుపులు వర్షం తడాపగేమో దిండు పెట్టింది మరి పండుకోరా కొడుక కన్న కొడుకు పండుకోమంటున్నది ఆ కన్న తల్లి పండుకో బిడ్డ పండుకుంటా గాని నా మంది ఒకరు ఒక ముచ్చట ఉన్నదే ఏం ముచ్చట కొడుక చెప్పురా ఇప్పుడైనా నేను 25 ఏళ్ళ కన్న కొడుకును చదివి